హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ పాత పథకం కొత్త పథకం. పాత పథకం యొక్క డీటెయిల్స్, కొత్త పథకం ఏ విధంగా మార్పు చెందింది, పేరుని ఏ విధంగా మార్చారు. న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు పాత పథకాలను కొన్ని కొత్త పథకాలుగా పేరు మార్చడం జరిగింది. ఆ పథకాల గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఇకైతే టాపిక్లోకి వెళ్దాం. జగనన్న అమ్మఒడి. జగనన్న అమ్మఒడి అనే పథకం జగనన్న అమ్మఒడి అనే పథకం అనేది అమ్మకు వందనం అనే పేరుతో మార్పు చెందడం జరిగింది. ఓకే, అయితే మనం ఈ పథకాలన్నీ కూడా టెట్కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నూతన విద్యా పథకాలు అనే టాపిక్లో మనకి వీటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. అందుకే ఇవన్నీ కూడా, ఈ పథకాలన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే జగనన్న అమ్మఒడి అంటే ఏంటి? జగనన్న అమ్మఒడి పథకం. ఓకే, జగనన్న అమ్మఒడి పథకం అంటే, జగనన్న అమ్మఒడి పథకంలో మనకి ఏవేవి ఉండేవి అంటే, దాని యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, అమ్మఒడి పథకంలో అంటే తల్లి అకౌంట్లో 15,000 అంటే పిల్లల్ని చదివిస్తే తల్లి అకౌంట్లో 15,000 అనేవి జమ చేయడం జరిగేది. అయితే ఈ అమ్మకు వందనం అనే కొత్త పథకం యొక్క డీటెయిల్స్ని గమనించినట్లయితే, తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళ అకౌంట్లో 15,000 30,000 అనేవి జమ చేయడం జరుగుతుంది అనే నూతన పథకం అమ్మకు వందనం అనే పేరుతో మార్పు చేసింది నూతన గవర్నమెంట్. అయితే జగనన్న విద్యా కానుక, నెక్స్ట్ వన్ వచ్చి జగనన్న విద్యా కానుక. జగనన్న విద్యా కానుక అనేది సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పేరుతో మార్పు చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే పథకం అనేది ఏ పాత పథకానికి నూతన నేమ్గా వచ్చింది అని అంటే జగనన్న విద్యా కానుక. ఓకే, జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రగా మార్పు చెందింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి జగనన్న గోరుముద్ద పథకం. జగనన్న గోరుముద్ద పథకం అనేది ఏ విధంగా మార్పు చేయడం జరిగింది అంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్పు చేయడం జరిగింది. ఓకే, జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం అనేది డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్పు చెందింది. డొక్కా సీతమ్మ గారి గురించి తెలుగులో మనకు ఒక లెసన్ ఉంటుంది. ఆవిడ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాదేవిగా పేరుగాంచారు. అటువంటి ఆవిడ పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంగా మార్పు చేయడం జరిగింది. ఓకే, ఇది జగనన్న గోరుముద్ద పథకానికి వచ్చిన కొత్త నేమ్. ఓకే, నెక్స్ట్ వన్ మన బడి నాడు నేడు. నెక్స్ట్ వచ్చిన పథకం ఏంటి అంటే మన బడి నాడు నేడు. మన బడి నాడు నేడు అనే పథకం మనకి దేనికోసం వచ్చింది? మనబడి నాడు నేడు అనే పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నట్లయితే, మనబడి నాడు నేడు అనే పథకం దేనికోసం వచ్చింది అంటే పాఠశాలలో వసతి సౌకర్యాల కల్పనతో రూపొందించింది ఏది అంటే మనబడి నాడు నేడు పథకం అనేది. ఇది జగనన్న మనబడి నాడు నేడు పథకంలో పాఠశాలల యొక్క వసతి సౌకర్యాల కోసం ఇది రూపొందించడం జరిగింది. దీన్ని ఏ విధంగా మార్పు చేశారు అంటే మనబడి మన భవిష్యత్తు అనే పేరుతో దీన్ని మార్పు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి స్వేచ్ఛ పథకం యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే, అసలు స్వేచ్ఛ పథకం అంటే ఏంటి, దాని యొక్క డీటెయిల్స్ ఏంటి అంటే 7 నుండి 12వ తరగతి చదువుతున్న అంటే ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఆడపిల్లల యొక్క శానిటరీ ప్యాడ్స్ని ఉచితంగా ఇస్తూ వారి యొక్క పరిశుభ్రత అనేది హైజీన్ పాటించాలి ఆడపిల్లలు అనే ఉద్దేశంతో స్వేచ్ఛ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ స్వేచ్ఛ అనే పథకం ఏ విధంగా మార్పు చెందింది అంటే బాలిక రక్ష అనే పేరుతో స్వేచ్ఛ పథకం అనేది కొత్తగా తీసుకొని రావడం జరిగింది. ఏంటి? బాలిక రక్ష అనే స్వేచ్ఛ పథకానికి కొత్త పేరుగా తీసుకుని రాబడిన ఒక పథకం. నెక్స్ట్ జగనన్న ఆనిముత్యాలు. నెక్స్ట్ పథకం వచ్చి జగనన్న ఆనిముత్యాలు అనే పథకం అనేది ఏ విధంగా మార్పు చెందింది అంటే ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారం. జగనన్న ఆనిముత్యాలు అనే పథకం యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే 10th క్లాస్ ఇంటర్మీడియట్లో 10th క్లాస్లో ఫస్ట్ 3 ర్యాంక్స్ అంటే స్టేట్ వైడ్ 3 ర్యాంక్స్కు, నెక్స్ట్ ఇంటర్మీడియట్లో వివిధ గ్రూపుల్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వస్తారో వాళ్ళందరికీ కూడా పురస్కారాలు అందించేది ఏంటి అంటే జగనన్న ఆనిముత్యాలు అనే స్కీమ్. ఈ జగనన్న ఆనిముత్యాలు అనే స్కీమ్ అనేది ఏ విధంగా రూపుదాల్చింది, కొత్తగా ప్రవేశపెట్టబడిన పేరు ఏమిటి అంటే ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంగా మార్పు చేయడం జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం పురస్కారంగా మార్పు చేయబడ్డ పాత పథకం ఏది అంటే జగనన్న ఆనిముత్యాలు. ఓకే, ఈ విధంగా ఈ పథకాలను పేరు మార్చడం అనేది కొత్త గవర్నమెంట్ పేరు మార్చడం జరిగింది. అయితే ఎప్పుడు ఈ పేరు మార్చడం జరిగింది అని అంటే
డీటెయిల్స్లోకి వెళ్తే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ కొత్త పథకాలన్నింటికి కూడా పాత పథకాలన్నీ పేర్లను మార్చి కొత్త పథకాలుగా మార్పు చేయడం జరిగింది అని మనం తెలుసుకున్నాం. అయితే ఎవరి వర్ధంతి సందర్భంగా ఈ పాత పథకాలు కొత్త పథకాలుగా మార్పు చేయడం జరిగింది అంటే అబ్దుల్ కలాం వర్ధంతి. ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా పాత పథకాలకు కొత్త పథకాలుగా మార్పు చేయడం జరిగింది అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించడం జరిగింది. ఓకే, నెక్స్ట్. అయితే దీనిలో భాగంగా విద్యాశాఖ మంత్రి గారు ఎన్ని పథకాలు అనేవి మార్పు చేశారు, పాత పథకాలను ఎన్ని పథకాలు కొత్త పథకాలుగా మార్పు చేశారు అంటే విద్యాశాఖను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు 6 పథకాలను ఇంప్లిమెంట్ చేసి పథకాలను పేరు మార్చారు. పేరు మార్చారు. ఎన్ని పథకాలు అంటే 6 పథకాలు పేరు మార్చడం జరిగింది. ఓకే, ఇవి ఈ 6 పథకాల యొక్క కొత్త డీటెయిల్స్ అనేవి. వీటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.